హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పేరుపాలెము అనే గ్రామానికి సమీపంలో ఉన్న బీచ్కి వెళ్తున్నాను. రండి మనందరం కూడా వీక్షించొద్దాం. ఇవన్నీ కూడా జీవనోపాధి నిమిత్తం చిన్న చిన్న షాపులు పెట్టుకున్నట్టు వారు. ఇక్కడ చర్చ్ కూడా ఉంది, రోమన్ కేథలిక్ సంబంధించిన. ఆదివారం కూడా చాలా ఫుల్గా రద్దీగా ఉంటుంది ఇక్కడ. ఇందాక మనం అడ్డదారిని వచ్చాం కదా, ఇప్పుడు ఇది మెయిన్ దారి అండి. మెయిన్ రూట్ నుంచి వస్తే ఇక్కడికి వస్తుంది. ఈ సముద్రం తిరగడానికి ఒక మోటార్ బైక్ కూడా ఉంది ఇక్కడ. దీని మీద ఒక వ్యక్తి కూర్చుంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. అయితే దీంతో పాటు ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి. గుర్రాల మీద కూడా స్వారీ చేయడానికి మరి ఎంత తీసుకుంటారో తెలియదు, కానీ నేను వచ్చే ముందుగానే వాటిని ఇక్కడ ఎవరో కూర్చోట్లేదని, ఇక్కడ సరిగా ఎవరో గుర్రాల మీద కూర్చోడానికి రావట్లేదని తీసుకెళ్ళి తోటలో గడ్డేసారు. తోటలో ఉన్నాయి, నేను చూసిన. అయితే సరైన టైంలో వస్తే ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే మధ్యాహ్నం 4 గంటల తర్వాత వస్తే కానీ అన్నీ కనిపిస్తాయి.
ఒరిజినల్గా ఈ సముద్ర వాటర్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది సర్వసాధారణ టైంలో. ఇది వర్షాలు కూర్చే టైం కదా. పై ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ కుట్టడం వల్ల రాతి మట్టి అంతా కొట్టుకొచ్చి మొత్తం మన సముద్రాలు కానివ్వండి లేకపోతే గోదావరి కానీ అంతా కూడా ఎర్రగా బురదగా మారిపోతాయి. ఇది వర్షాకాలము. ఇక్కడ చల్లగా ఐస్ క్రీమ్లు కూడా అమ్ముతున్నారు. 2 బళ్ళు ఉన్నాయి. ఈ సముద్రం దగ్గరికి వచ్చేటువంటి వారికి చిన్నగా హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకంటే గత 15 రోజుల కిందట ఈ సముద్రంలో ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ సముద్రంలో మునిగిపోయాడు. ఆ మన్నాడు చేపల వలకు దొరికాడు అతను. ఎందుకంటే లోతైన ప్రాంతాలకు వెళ్ళకండి అంటే లోతుకి వెళ్ళగానే ఈ కెరటాల దాటికి వెళ్ళగానే పెద్ద పెద్ద గుంటలు అనేవి ఉంటాయి. ఆ గుంటలో కూరుకుపోతారు. ఇంక మళ్ళీ పైకి రారు. ఇంక వాళ్ళు సముద్రంలోనే కొట్టుకుపోతారు. పిల్లలు కానివ్వండి మీరు కానివ్వండి ఎవరైనా సరే స్నానాలు చేయడానికి వారు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ పచ్చబుట్లు కూడా పొడుస్తున్నారండి. మనం పొడిపించుకునే డిజైన్ను బట్టి వారు డబ్బులు తీసుకుంటారు. అలాగే ఇక్కడ ఉన్న గవ్వలు వీటి మీద కూడా మనకు కావాల్సిన డిజైన్లో పచ్చబొట్టు పొడిచి వాళ్ళు మనకి ఇస్తారు ఇంట్లో అలంకారంగా పెట్టుకోవడం కోసం. దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు నైట్ ఇక్కడ స్టే చేయాలంటే సరైన ప్లేస్లో ఉండవు కానీ తిరిగి ఏనార్సాపురం సిటీ కానీ వెళ్ళిపోవాలి. కానీ భోజనానికి ఎటువంటి లోటు ఉండదు. ఇక్కడ దగ్గరలోనే వెంకటేశ్వర రెస్టారెంట్ అనేది కూడా ఉంది. ఇక్కడ బిర్యానీ సూపర్ చేస్తారండి, చాలా బాగుంటుంది. రేట్లు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. చాలామంది వచ్చి ఇక్కడ తింటూ ఉంటారు. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి, సపోర్ట్ చేయండి. వీరికి కూడా చాలా బాగుంటుంది. దగ్గరలో ఉన్నటువంటి రెస్టారెంట్లో కల్లా బెస్ట్ రెస్టారెంట్ ఇదని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మరి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి బ్రదర్. మీరు చేసేది ప్రతి లైక్ కూడా నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ.